2025లో చోటు చేసుకున్న తోపుదుర్తి గ్రామానికి చెందిన తోపుదుర్తి మహేశ్వర్ రెడ్డి అనే యువకుడి ఆత్మహత్య కేసు. ఈ వ్యవహారంలో పోలీసులు చర్యలు చేపట్టారు. రాజశేఖర్ రెడ్డితో పాటు జైపాల్ రెడ్డి అనే మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోనికి తీసుకున్నట్లు అనంతపురం డీఎస్పీ శ్రీనివాసులు అధికారికంగా ధృవీకరించారు. ఇక ఈ కేసు పూర్తి వివరాల్లోకి వెళితే, గతంలో మృతుడు మహేశ్వర్ రెడ్డి సామాజిక మాధ్యమాల్లో అప్పటి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వర్గానికి వ్యతిరేకంగా కొన్ని పోస్టులు పెట్టాడు. ఈ కారణంతో తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి సదరు యువకుడిని తీవ్రంగా బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ బెదిరింపులను తట్టుకోలేకనే మహేశ్వర్ రెడ్డి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తండ్రి మలిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజశేఖర్ రెడ్డి బెదిరింపులకు పాల్పడినట్లుగా చెబుతున్న కొన్ని ఆడియోలు, వీడియోలు ఆధారాలను కూడా ఆయన పోలీసులకు సమర్పించారు. ఈ ఘటనపై మొదట రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకోగా, కేసు తీవ్రత దృష్ట్యా అనంతపురం రూరల్ పోలీసులు, రాప్తాడు పోలీసు సంయుక్తంగా లోతైన విచారణ చేపట్టారు. ఈ విచారణలో లభించిన ఆధారాల ప్రతిపాదికన మంగళవారం ఉదయం నిందితులు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి, జైపాల్ రెడ్డిలను రూరల్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ అరెస్టు వ్యవహారం ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజకీయంగా బలమైన నేపథ్యమున్న తోపుదుర్తి కుటుంబానికి చెందిన వ్యక్తి అరెస్టు కావడం స్థానికంగా సంచలనం సృష్టించింది. గత కొంతకాలంగా ఈ కేసుపై నిశ్శబ్దంగా విచారణ జరిపిన పోలీసులు పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే ఈ చర్యకు పూనుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కలకలం రేపడమే కాకుండా రాప్తాడు నియోజకవర్గ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. ప్రస్తుతం పోలీసులు అరెస్టు చేసిన నిందితులను కోర్టులో హాజరుపరిచారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అరెస్టుల్ని ఖండిస్తోంది. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఈ అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఎలాంటి ప్రమేయం లేని తన సోదరుడిని అక్రమంగా అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. మృతుడు మహేష్ తన కుటుంబ సభ్యుడు లాంటి వాడని, అలాంటి వ్యక్తిని తామెందుకు బెదిరిస్తామని అన్నారు. పైగా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు స్వయంగా రైల్వే పోలీసులే ప్రకటించిన తర్వాత ఈ కేసు ఫైల్ చేయడం అన్యాయమన్నారు. కూటమి నేతలు తమపై కక్షగట్టారని, అందుకే సిబిఐని బదిలీ చేసి మరీ ఈ అక్రమ అరెస్టుకు పాల్పడ్డారని తోపుదుర్తి ఆరోపించారు. అటు వైఎస్ఆర్సీపీ శ్రేణులన్నీ ఏకమయ్యాయి. నిరసన ప్రదర్శన చేసిన వైసీపీ శ్రేణుల్ని పోలీసులు తరిమేశారు. సోషల్ మీడియా పోస్టుల నేపథ్యంలో జరిగిన ఈ ఆత్మహత్య ఉదంతం, ఆపై జరిగిన రాజకీయ నేత అరెస్టు వ్యవహారంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చట్టం ముందు అందరూ సమానులేనని పోలీసులు స్పష్టం చేస్తుండగా, ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ మలుపులు తిరుగుతుందోనన్న ఉత్కంఠ జిల్లా వ్యాప్తంగా వ్యక్తమవుతోంది. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం వలయం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.